చిన్న స్థాయి నాయకుడి నుంచి ఎదిగి ఉపరాష్ట్రపతి పదవి వరకు వెళ్లిన స్వర్ణభారతి ట్రస్ట్ సేవలే అన్నిటికంటే ఎక్కువ తృప్తి ఇస్తున్నాయన్నారు వెంకయ్యనాయుడు. తన తర్వాత కూడా ట్రస్ట్ సేవలు నిరాటంకంగా కొనసాగాలని ఆకాంక్షించారు. దేశం కోసం, సమాజం కోసం తపన పడే వ్యక్తి వెంకయ్యనాయుడని కొనియాడారు సీఎం చంద్రబాబు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి గారి మోడీ గారి కోరిక మేరకు ఉపరాష్ట్రపతిగా కూడా 5 ఏళ్ల పాటు ఉండి ఆ పదవి బాధ్యతను కూడా నిర్వర్తించాను. అది కూడా నాకు తృప్తినిచ్చింది. కానీ వీటన్నిటికన్నా బాగా నాకు తృప్తినిచ్చేది, ఇస్తున్నది ఏంటంటే ఈ స్వర్ణ భారత సేవా కార్యక్రమాలని చెప్పని మీ అందరికీ మనం చేస్తాం. మనము పైకి వచ్చాం, మన తోటి వాళ్ళకు కూడా చేయూతనిచ్చి వాళ్ళకి కాస్త పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలి. వాళ్ళకి కావాల్సిన శిక్షణ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యం కలిగించాలి. ఇది స్వర్ణ భారత్కి ఉద్దేశం. అందుకని ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నంత తృప్తి మరొక దాంట్లో లేదు అని చెప్పని మీ అందరికీ నేను మనం చేస్తున్నా. అమరావతి ఏదైతే మనందరికీ కళ అవుతుందో, ఆ అమరావతి కోసం ఆ రైతులు సాగించిన పోరాటం నిజంగా వాళ్ళకి మనం చేతులెత్తి నమస్కరించాల్సిన అవసరం అంతా కూడా ఉంది. అమరావతి రైతులు ఎవరూ సహాయం లేనప్పుడు, ఏమి చేయనప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంతో, మక్కువని దీక్షతో, ఆ మహిళలు ముఖ్యంగా వాళ్ళు ఎంతో పోరాడారు. నేను ఎందుకు ఆ విషయం ప్రస్తావిస్తున్నానంటే, గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేంద్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ చట్టంలో పెట్టినవి, ఆ చట్టంలో పెట్టనివి, ఆ చట్టంలో పెట్టించాల్సినవి, వాటి గురించి మేము ఇద్దరం నిత్యం చర్చించుకునేవాళ్ళం. చర్చించుకుని ఆ విధంగా మొదటి చంద్రబాబు నాయుడు గారు విభజనకు అంగీకారంగా కూడా లేడు. ఆ తర్వాత మరి అందరం కూడా చెప్పాం. తర్వాత ప్రత్యేక ఏంటంటే మన రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలి, ఆర్థిక సంఘ సిఫారసుల ప్రకారం ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రత్యేక నిధులు ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక విద్యా సంస్థలు మనం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక విద్యా సంస్థలు త్వరితగతిన తెచ్చుకున్నాం. అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నేను ఒక పార్టీలో ఉన్నాను. కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగించిన రోజున అందరికంటే ముందొచ్చి నేను నిలబడి 30 రోజులు పోరాడి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వెళ్ళిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. రోజుట్లో మనందరం సొంత కుటుంబం, స్వార్థం కోసమే ఆలోచిస్తాం. వెంకయ్యనాయుడు గారు పిల్లలకి కాస్త కోస్త జీవనోపాధి కోసం ఏమైనా సహాయం చేశాడేమో కానీ, పిల్లలు కాబట్టి, కుటుంబం కాబట్టి, దానికంటే ప్రజల కోసం ఆయన క్రియేట్ చేసిన ఆస్తులు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇది చేయగలిగితే ఈ దేశంలో పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశాం. ఈరోజు నాకే అనిపిస్తుంది, ఎవరితో పోటీ పడుతున్నామని చూస్తే ఓసారి డిసప్పాయింట్మెంట్ అవుతుంది. కానీ జీవితంలో సమాజం కోసం నిరంతరం పనిచేయాలి. ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా. చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.